నేను చాలా రోజుల నుండి వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీని ఇండియా ఎలియన్స్‌లోకి వస్తే బాగుంటుంది అని నాకు అభిప్రాయాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా చాలా రోజుల నుండి. అంటే వైఎస్ఆర్‌సీపీ కాకపోతే టీడీపీ అయినా సరే, వైఎస్ఆర్‌సీపీ అయినా సరే ఒక పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో ఇండియా ఎలియన్స్‌లోకి ఉంటే, ఒక పార్టీ ఎన్డీఏ ఎలియన్స్‌లో ఉంటే బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను అది ఎక్స్‌ప్రెస్ చేస్తూ వస్తున్నాను నా యొక్క అభిప్రాయాన్ని. అంతే తప్ప బీజేపీకి నేను వ్యతిరేకం కాదు, ఆ బీజేపీకి వ్యతిరేకం కాదు, ఎన్డీఏకి సంబంధించిన దానికి కూడా నేను వ్యతిరేకం కాదు, మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ నేను వ్యతిరేకం అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. బట్ యాక్చువల్గా నో, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి ఆర్ ఎనీ పార్టీ. మోర్ ఓవర్ చాలా మంది కింద కామెంట్లు, పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ యూజింగ్ దిస్ వర్డ్, చాలా పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ రమేష్ అంటే పిఆర్ఓఎఫ్ అన్నదాన్ని, రమేష్ అనేదాన్ని వాళ్ళు కావాలని, ప్రొఫెసర్ అంటే కూడా అర్థం కానిటువంటి ఇల్లిటరేట్స్. సో ఫేక్ని స్ప్రెడ్ చేయొద్దు. మై ఫుల్ నేమ్ రమేష్ బాబు కాకుమాను. మీరు గూగుల్లో కొట్టచ్చు, రమేష్ బాబు కాకుమాను గూగుల్లో కొట్టిన, ప్రొఫెసర్ రమేష్ అని గూగుల్లో కొట్టిన, ప్రొఫెసర్ ఆర్బికే అని గూగుల్లో కొట్టిన, డిటెక్టివ్ మీటీ అని కొట్టిన, రెడ్ బ్రికీ అని కొట్టిన, ఇంటర్నేషనల్ ఎల్కిన్స్ పార్క్ ఇంటర్నేషనల్ జర్నల్స్ అని మీరు ఏ కొట్టినా సరే నా డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే నేను చాలా చేతుల్లో చేయబెట్టాను కాబట్టి. సో డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్. మై సింపుల్ కన్సర్న్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అనేది బాగుపడాలి అంటే ప్రతిపక్షము పాలకపక్షం అనేది వర్టికల్గా స్ప్లిట్ అయిపోవాలి, వర్టికల్గా స్ప్లిట్ అవ్వాలి. ప్రజలు అనేవాళ్ళు రెండు భాగాలకు విభజించబడాలి. ప్రజాస్వామ్యంలో నేను ఎందుకు ఎప్పుడు కూడా వర్టికల్గా స్ప్లిట్ అవ్వాలంటానంటే, ఆర్గ్యుమెంట్స్ జరగాలి. రెండు భాగాలకు విభజించబడి వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే వీళ్ళొక ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఈ రెండు ఆర్గ్యుమెంట్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బట్ ఆర్గ్యుమెంట్ జరగకపోతే ఏమవుతుందంటే ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ మూడోది వచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే అర్థం ఏంటంటే, ఆర్గ్యుమెంట్ జరగాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది జరగకపోతే, కుక్క పెట్టిన గుడ్డుతోటి కోడి వచ్చిందని చెప్పి ఎవడో మూడోవాడు వచ్చి ఇల్లాజికల్గా ఒకటేస్తే దాన్ని కూడా నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు యూ డోంట్ ఆర్గ్యూ. కోడి ముందా గుడ్డు ముందా నువ్వు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి తర్కాన్ని నువ్వు ఆలోచించేటువంటి మనస్తత్వం మీకు లేనప్పుడు, ఎవరో ఒకరు వచ్చి కోడి ముందు గుడ్డు ముందు కాదు, కుక్క కోడిగుడ్డు పెట్టిందని చెప్తే నువ్వు నమ్ముతావు. అందుకని ఏంటంటే, ప్రతి టాపిక్ ఒక డిస్కషన్ జరగాలంటే రెండు భాగాలకు విభజించబడాలి. అటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు, ఇటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉండాలి. అందుకే ప్రతిపక్షము అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది, పాలకపక్షం ప్రతిపక్షం అనే కాన్సెప్ట్. భారతదేశంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక తప్పుడు ఆలోచన ఏంటంటే, కేంద్రంలో ఎవరుంటే మాకేంటి, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రాజకీయ పార్టీలు ఇంపార్టెంట్ అనేటువంటి ఒక తప్పుడు భావన అనేది మనం పెట్టుకోకూడదు ఎప్పుడు. కేంద్ర రాజకీయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా లేదా అనేది కేంద్ర రాజకీయాలు అనేవి పగడ్బందీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యం. కాబట్టి అక్కడ ఎన్డీఏ ఉందా, ఇండియా కూటమి ఉందా, ఎన్డీఏ కూటమి ఉందా, ఏది ఉంటే మాకేంటి, మాకు ఇక్కడ వైసీపీ ఉంది కదా, టీడీపీ ఉంది కదా అనేటువంటి భావజాలం కూడా తప్పు. ఇక్కడ వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే, అక్కడ కేంద్రంలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి డిపెండ్ అయి ఉంటుంది, కొంతశాతం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ జరగాలి. నేనేమంటే ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ జరగాలి. ఆర్గ్యుమెంట్స్ జరగాలంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా రెండు భాగాలుగా విభజించబడాలి. నేను అందుకే మన ప్రీవియస్ వీడియోలో ఏమన్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే జగన్ గారు నో అనాలి, చంద్రబాబు నాయుడు గారు రెడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైట్ అనాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతికిద్ది అనేటువంటి ఒక వీడియోలో నేను మాట ఎందుకన్నానంటే, ఎందుకన్నానంటే
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సరే జగన్ గారు ఓకే అన్నారనుకోండి, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, డిస్కషన్ ఉండదు, దాని మీద వెళ్ళిపోతాయి ముందుకి. మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పొరపాటు ఏంటంటే 2019-20 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. 151 సీట్లు వచ్చిన తర్వాత రావడంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నేను బయటికి వెళ్ళిపోయి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అనేది తిరిగి వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయి అసలు ప్రతిపక్షం అనేది లేదు 19-24 మధ్యలో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు 24-29 కూడా ప్రతిపక్షం అనేది లేదు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, వన్ సైడ్ వెళ్ళిపోతాయి. అంటే 2019 నుంచి 2029 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా ఒక సింగిల్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో. అది ఎంత ప్రమాదానికి దారి తీసిద్దో, ప్రజాస్వామ్యంలో ఎంత ప్రమాదానికి దారి తీసిద్దో అది మనకు అర్థం అవ్వాలంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఒక పార్టీ ఇండియా కూటమిలోకి, ఒక పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.